హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. అంత భాగ్యం మాకు లేదని తెలుసు నాకు, నవ్వాడతను. నీ అంచనాలు ఎప్పుడూ సరి అవుతాయని అనుకోకు. అప్పుడప్పుడు అవుతాయి. ఈ విషయంలో తప్పకుండా అవుతుంది. ఎక్కడి వాడివి నువ్వు? కనీసం మర్యాదకైనా మళ్ళీ రమ్మనమని పిలవడం లేదు. నవ్వుతున్న అతని ముఖం సీరియస్గా అయింది. స్నేహితులకి, ఆప్తులకి ఆపై మర్యాదలు అవసరం లేదని నా ఉద్దేశం. నేనిప్పుడు స్నేహితురాలినా, ఆప్తురాలినా? నీకే తెలియాలి. మాటల్లో నువ్వింత చతురుడివని కలలో కూడా అనుకోలేదు. రాజు పెళ్ళికి శుభలేఖ పంపిస్తాను, వీలైతేరా? ఆజ్ఞ, విన్నపమా? ఆజ్ఞ అయితే శిరసావహిస్తాను, విన్నపం అయితే తీసిపారేస్తాను. స్టేషన్లో సందడి గమనిస్తున్న కృష్ణ తల తిప్పి నా కళ్ళల్లోకి సూటిగా చూశాడు. నా ఆంతర్యంలో అసలు భావం దేనికో పసిగట్టి జాగ్రత్త పడుతున్నవాడిలా ఆజ్ఞ ఎప్పటికీ కాదు, విన్నపమే అన్నాడు. అయితే రాను నేను అన్నాను, కోపం వచ్చినట్టు పెదవులు ముడుస్తూ. ఆఖరి నిమిషంలో కూడా నా మీద అలికేనా? నీ పేరు సత్యభామ అని పెట్టాల్సింది మీ వాళ్ళు, బాగుండేది అన్నాడు. అవునవును, నీ పేరుకు జోడీ సరిగ్గా సరిపోయే. హఠాత్తుగా ఆగిపోయాను. నేను ఏమంటున్నానో అనేసిన తర్వాత కానీ గుర్తుకు రాలేదు. సిగ్గుతో ఎర్రబడిన ముఖాన్ని తదేకంగా చూస్తూ వినోదంగా పాఠం నేర్చుకున్నట్టుగా అన్నాడు కృష్ణ. చూసావా, ఎక్కువ మాట్లాడడం వల్ల అప్పుడప్పుడు ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతాయో. రైలు కదటానికి కూతవేసింది. ఇద్దరం హఠాత్తుగా చుట్టుపక్కల ఉన్న సందడిని సర్వం మరిచి ఒకరికొకరి ఇక మళ్ళీ జీవితంలో కలుసుకోలేమేమో, ఇదే ఆఖరి చూపని తెలుసుకున్న ఆప్తమిత్రుల్లా చూస్తున్నాం. అతను ఏదైనా చెప్తాడేమోనని ఎదురు చూస్తున్నాను నేను. నేనేమైనా మాట్లాడతాడేమోనని వేచి చూస్తున్నాడతను. ఇద్దరి అంతర్యాల్లో ఒకే భావం ఉంది. కానీ ఎవరికి వారే బయటపడడానికి ఒకరికి అభిమానం, మరొకరికి సంకోచం అడ్డు వచ్చినాయి. రైలు కదిలింది. చివరికి నేనే సంకోచం వదిలించుకుని చేయి చాచాను. అతను అందుకోబోయాడు, కానీ అందలేదు. రైలు కదలడంతో నేనున్న పెట్టె ముందుకు జరిగింది. అతను వెనుకకి మిగిలిపోయాడు. రైలు వేగం అందుకుంది. అతను గబగబా 4 అడుగులు ముందుకు వస్తే నా చెయ్యి అంది ఉండేది. కానీ ఏ కారణం చేతనో అతను అలా చేయలేదు. జేబురుమాలు తీసి ఊపాడు. నేను చెయ్యి ఊపలేదు. ఆశాభంగం పొందిన దానిలా అలాగే కూర్చొని చూడసాగాను. కృష్ణ క్రమంగా దూరమై జనంతో పాటు కలిసిపోయాడు. ఏమి ఈ విచిత్రం? నువ్వు మళ్ళీ రైల్లోనే వస్తున్నావా? ఉన్నట్టుండి వెనక నుండి హఠాత్తుగా వినిపించింది. ఉలిక్కిపడి తిరిగి చూశాను. రవ్వల దుద్దులతో, ముక్కు పుడకతో, నీలం రంగు పట్టుచీరతో అరవమామి. నేను నవ్వాను. ఆవిడ ఆప్యాయంగా నా పక్కన వచ్చి కూర్చుంది. నేను కంపార్ట్మెంటులో ఎక్కేసరికి ఆవిడ బాత్రూంకి వెళ్ళటం వల్ల నన్ను చూడలేదు. కూతుర్ని చూసి తిరిగి వస్తూ బెజవాడలో వాళ్ళ అక్క కూతుర్ని చూడడానికి దిగిందంట. వచ్చి 2 రోజులైందంట. కనుక దుర్గ దర్శనం చేసుకుందట. ఏవేవో చెప్తోంది, కానీ అవేవీ నా చెవికి ఎక్కటం లేదు. నాకు చెప్పలేనంత నీరసంగా ఉంది. భరించరానంత అలసటగా అనిపిస్తోంది. మినుకు మినుకుమంటున్న లైట్లతో విజయవాడ దూరం అవుతున్న కొద్దీ నా పంచరంగుల సుందర స్వప్నం ఏదో కరిగిపోయి నేను బలవంతంగా, అయిష్టంగా, తప్పనిసరిగా ఈ లోకంలోకి వస్తున్నట్లుగా అనిపించసాగింది. వరంగల్ యువతల గూడ్సు బండి ఒకటి పట్టాలు తప్పటంతో నేను వెళ్లాల్సిన ట్రైన్ అరగంట లేట్ అయ్యింది. అరవమామి 4-5 సార్లు తాంబూలం సేవించి వేదాంతం మాట్లాడడం ప్రారంభించింది. నాకు ఏమిటో కాలమే ఆగిపోయినట్టుగా అనిపించింది. కడుపులో చెప్పలేనంత ఆకలిగా ఉండటంతో నిమిషం ఒక యుగంగా గడిచింది. అందరూ అలసటగా, విసుగ్గా, నిస్సహాయంగా కూర్చున్నారు. ఇంకో 15 గంటలో రైలు కదలకపోతే మాలో కొంతమందికి పిచ్చి ఎక్కి ఉండేదేమో. కానీ ఆ ఇబ్బంది రానివ్వని బుద్ధిమంతురాలులా మా సహనానికి అంతు కనుక్కొని రైలు మళ్ళీ బయలుదేరింది. సికింద్రాబాద్ స్టేషన్కు దగ్గరగా వచ్చేస్తుంది. నాకు తెలియకుండానే నా గుండె నుండి దిగులు పేరుకోసాగింది. అడవిలో స్వేచ్ఛగా తిరిగిన పక్షి పంజరంలోకి వెళ్తున్నట్టుగా ప్రాణం రెపరెపలాడింది. నిమ్మలూరులో నేను గడిపింది చాలా కొద్ది రోజులే, కానీ ఆ కొద్ది రోజుల్లోనే నేను మరో జన్మ ఎత్తి చాలినట్టుగా అనిపిస్తోంది. నీ ముఖం వాడిపోయింది, చాలా బడలెక్కగా ఉన్నట్టుంది కదూ అంది మామి. నేను నవ్వు తెచ్చి పెట్టుకుంటూ అవునన్నట్టు తలూపాను. నాతో పాటు సికింద్రాబాద్లో దిగిపోరాదు? నువ్వు కూడా అంది.
ఆవిడ చాలా ఆలస్యమైందని, సరాసరి ముందు సికింద్రాబాదులో స్టేషన్కి దగ్గరగా ఉన్న చెల్లెలింటికి వెడతారని చెప్పింది. నాకు నాంపల్లి టికెట్ ఉంది అన్నాను. చాలా ఎండ ఎక్కింది, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేసరికి ఇంకా ఆలస్యం అవుతుంది. మా నాన్న అక్కడికి కారు తీసుకొస్తారు. ఓ అలాగా, మీ నాన్నగారిని అడిగినానని చెప్పు. మీ ఇద్దరూ మర్చిపోకుండా ఒకసారి మా ఇంటికి రండి. అప్పటికి ఆవిడ అలా ఆహ్వానించటం 10వ సారో 12వ సారో. నేను అలాగే అన్నట్టు తలూపాను. రైలు సికింద్రాబాద్ స్టేషన్లోకి వచ్చి ఆగింది. తన కోసం ఎవరైనా వచ్చారేమోనని తల బయటకు పెట్టి చూస్తున్న మామి హఠాత్తుగా నా వైపు తిరుగుతూ, అదుగో మీ నాన్న ఇక్కడికే వచ్చేశారు అంది. బెర్త మీద కూర్చుని ఉన్న నేను కిటికీలో నుంచి తల బయటికి పెట్టి చూశాను. నిజమే, నాన్న నా కోసం ప్రతి పెట్టెలోకి చూస్తూ గబగబా నడిచి వస్తున్నాడు. ఆయన దృష్టి నా వైపు తిరిగేలా నేను చెయ్యి ఊపాను. ఆయన 2 అంగల్లో వచ్చినట్టుగా మా దగ్గరకు గబగబా వచ్చారు. నాన్నగారి వెనుక మా పాత డ్రైవర్ నారాయణ ఉన్నాడు. నాన్న పెట్టెలోకి ఎక్కి నారాయణతో నా పెట్టె బెడ్డింగ్ చూపించి, అవిగో అవి తీసుకో అన్నారు. నమస్కారం బాబుగారు, బాగున్నారా? మామి పలకరించింది. ఆయన చివ్వున పక్కకు తిరిగారు. మామిని చూడగానే ఆయన కళ్ళల్లో స్నేహవాత్సల్యాలు తొంగి చూసినాయి. ప్రతి నమస్కారం చేస్తూ, నమస్కారం, ఎక్కడి నుంచి రావటం అన్నారు. మెడ్రాస్, అమ్మాయి దగ్గరికి వెళ్ళి వస్తున్నాను అంటూ నన్ను చూసి నవ్వి, అమ్మాయి అచ్చు మీ పోలికే, గర్వం అది ఏం లేదు, ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ వచ్చామంది. థ్యాంక్స్, అయితే మీనాకు మంచి కంపెనీ దొరికిందన్నమాట. వస్తాను, సెలవు అంటూ విడ్గోలు తీసుకుంటున్నట్టు మళ్ళీ నమస్కరించారు. అమ్మాయిని తీసుకుని ఒకసారి రండి మా ఇంటికి. అలాగే, తప్పకుండా రా మీనా, త్వరగా రావాలి అంటూ కంపార్ట్మెంట్లోకి దిగేశారు. ఆయన వెనుక నేను దిగాను. ఇద్దరం ప్లాట్ఫామ్ మీద నడుస్తుండగా, మీ అమ్మ ఢిల్లీ నుంచి వస్తోంది, నిన్ను ఎయిర్పోర్ట్కి తీసుకురమ్మని ప్రత్యేకంగా వైర్లో తెలియజేసింది. మనం ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అన్నారు. గతుక్కుమన్నా నేను. ఆదిలోనే అంశపాదం అన్నట్టు రైల్లో నుంచి దిగి పాదం ఇంకా సరిగ్గా కింద పెట్టానో లేదో మొదలైనాయి ఆర్డర్లు. అప్పుడే నాకు చాలా బడలికగా ఉంది. సరాసరి ఇంటికి వెడతాను గునుస్తున్నట్టుగా అయిష్టగా అన్నాను. లాభం లేదు మీనా, మీ అమ్మ కారణం లేనిదే ఏ పని చేయదు. ముందు వస్తున్నానని టెలిగ్రామ్ ఇచ్చింది, మళ్ళీ నిన్ను వెంట తీసుకురావటం మర్చిపోవద్దని ఇంకోటి ఇచ్చింది. మీ అమ్మకి అడుగు పెడుతూనే ఆశాభంగం కలిగించి ఆగ్రహం తెప్పించటం నాకు ఇష్టం లేదు అంటూ నన్ను వెయిటింగ్ రూమ్స్ వైపు తీసుకెళ్లారు. ఆయన ఆదేశించినట్టు 5 నిమిషాల్లో ముఖం నీళ్లతో కడుక్కొని జడ వేసుకుని బయటకు వచ్చాను. మరి చీర? నలిగిపోయిన చీరను చూసుకుంటూ సందేహంగా అన్నాను. అవును సుమా, మర్చిపోయాను. సరే పర్వాలేదులే, బాగానే ఉంది, రారా, టైం అయిపోతుంది అంటూ తొందర చేశారు. ఇద్దరం వెనక నుంచి ఎవరో మమ్మల్ని తరుముకొస్తున్నట్టుగా తొందరగా చకచక మెట్లు దిగి కిందికి వచ్చాం. బయట పార్క్ చేసిన కారు దగ్గరగా నడిచి నేను డ్రైవింగ్ సీట్లో కూర్చుంటున్న నాన్నని చూసి, నారాయణ ఏడి అన్నాను. ఇంటికి పంపేశాను అన్నారాయన. నేను ఆయన పక్కన కూర్చొని డోర్ వేస్తుండగానే కారు స్టార్ట్ చేశారు. కారు బేగంపేట వైపు బాణంలా దూసుకుపోవటం మొదలెట్టింది. ప్రశాంతంగా ఉన్న పరిసరాల్లో ఆరుబయటలా వినిపిస్తున్నట్టున్న వాతావరణంలో గడిపి వచ్చిన నాకు క్షణంసేపు ఈ రోడ్లు కొత్తగా ఎలాగో అనిపించాయి. జనం సందడిగా హడావిడిగా పెడుతూ, కార్లు గందరగోళంగా వస్తూ పోతూ నానా గజిబిజిగా అనిపించింది. డ్రైవ్ చేస్తూ నాన్నగారు అన్నారు. ట్రైన్ లేటు అనేసరికి నా ప్రాణం పోయినంత పనయింది. ఈ 5-6 గంటల్లో నరకం చూశాను నేను. సమయానికి రాలేవనే అనుకున్నాను. రాలేకపోయినట్టయితే ఏం చేసేవారు? కుతూహలంగా అడిగాను. ఆయన ముఖం కొద్దిగా సీరియస్ అయింది. డ్రైవ్ చేస్తున్న ఆయన క్షణంసేపు ఎడం చేత్తో కళ్ళజోడిని సరిచేసుకుంటూ అన్నారు. ఏం చేసేవాడిని? నారాయణతో కారు ఇంటికి పంపేసి మనిద్దరం ఎక్కడికో వెళ్ళామని, సాయంత్రం తిరిగి వస్తామని చెప్పమని చెప్పేవాడిని. నువ్వు వచ్చేవరకు ఈ స్టేషన్లో అజ్ఞాతవాసం చేస్తూ గడపాల్సి వచ్చేది. థ్యాంక్ గాడ్, మనసులోనే భగవంతుడికి కృతజ్ఞతలు అర్పించుకున్నాను. నా మూలంగా కానీ ఎవరి మూలంగా కానీ మా నాన్న ఎలాంటి ఇబ్బందుల్లో ఇరుక్కోవడం నాకు ఇష్టం ఉండదు. నేను భరించలేను. తయారం వచ్చిందా ఊరి నుంచి? అదుర్దాగా అడిగాను. రాలేదు, ఇంకో 2 వారాలు ఆగి రమ్మనమని డబ్బు పంపుతూ ఉత్తరం రాశాను. అమ్మయ్య, పర్వాలేదు. నిశ్చింతగా వెనక్కు జారికిల పడి కూర్చున్నాను. మేము ఇంకో 10 నిమిషాల్లో ఎయిర్పోర్ట్ చేరుకుంటామనగా నేను ఉన్నట్టుండి కెవ్వుమని నిటారుగా కూర్చున్నాను. ఏమిటి, ఏమైంది? కంగారుగా అన్నారాయన. కారు సడన్ బ్రేక్తో కీచుమంటూ ఆగిపోయింది. వెనక డిక్కీలో నా పెట్టె బెడ్డింగు. సందేహంగా భయంగా చూశాను.
అబ్బా అదా, చంపావు. అవి లేవు. నారాయణతో ట్యాక్సీలో ఇంటికి పంపాను. అమ్మయ్యా, నేను మళ్ళీ జారిగిలబడి కూర్చున్నాను. అంతర్యంలో మారుమూల నా పిరికితనానికి నాకే సిగ్గేసింది. నారాయణ మళ్ళీ పనిలోకి వచ్చాడా? నాన్నగారి వైపు చూస్తూ అడిగాను. 4 నెలల క్రితం అమ్మని నారాయణ దేనికో ఎదిరించి సమాధానం చెప్పాడని పనిలో నుంచి తీసేసింది. తన పని తాను సరిగ్గా చేసి అనవసరంగా మాటలు పడిన నారాయణ అంటే అమ్మకు చాలా చిరాకు. పెద్దవాళ్ళు యజమానులు అన్న తర్వాత ఏదో కాస్త కోప్పడకుండా ఎలా ఉండటం? అసలంత ఆత్మాభిమానం ఉన్నవాళ్ళు ఇలాంటి పనులకు రాకూడదు అంటుంది. ఈసారి మీ అమ్మ వచ్చేసరికి తనకిష్టం లేని పనులు చాలా జరిగినాయన్నారు నాన్న. ఇద్దరం ముఖాలు చూసుకున్నాం. నాన్నగారి పెదవుల మీద చిరునవ్వు గమనించి నేను కూడా నవ్వాను. నాకెందుకో ఆ క్షణంలో మేము ఇద్దరం మా అమ్మ వెనక గొడుపుటాన్ని చేసే శత్రు సైనికుల్లా అనిపించింది. ఎయిర్పోర్టుకు చేరుకునేసరికి సరిగ్గా ప్లేన్ వచ్చే టైం అయింది. కార్ పార్క్ చేసి మేము లోపల అడుగు పెట్టేసరికి ఢిల్లీ నుంచి వస్తున్న ప్లేన్ 5 నిమిషాల్లో ల్యాండ్ అవుతున్నట్టుగా అనౌన్స్మెంట్ వినిపించింది. నాన్నగారు నేను గ్యాంగ్వే దగ్గరికి వెళ్ళి నిలబడ్డాం.